బట్టతల సమస్య వల్ల ఉగ్రదాడి ప్రణాళికలను వాయిదా వేసుకున్న విచిత్రమైన ఘటన ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. లాహోర్కు చెందిన ఉస్మాన్జాద్ లష్కరీ సంస్థలో ఆయుధ శిక్షణ పొంది కశ్మీర్ లోయలోకి జొరబడటమే కాకుండా జమ్మూ కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. అయితే బట్టతల సమస్య వల్ల తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని భావించాడు. ఉగ్రవాద కార్యకలాపాల కంటే తన జుట్టు సమస్యే పెద్దదిగా భావించిన అతడు తోటి ఉగ్రవాది సహాయంతో శ్రీనగర్లోని ఒక ప్రైవేట్ క్లినిక్ లో అత్యంత రహస్యంగా జుట్టు మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీ సజావుగా సాగడం కోసం దాడుల వ్యూహాలను పక్కన పెట్టి కొన్నిసార్లు రాత్రంతా క్లినిక్ లోనే గడిపినట్లు అధికారుల ఎదుట అంగీకరించాడు. చికిత్స పూర్తయిన తర్వాత శ్రీనగర్ నుంచి జమ్మూ మీదుగా పంజాబ్ చేరుకున్న ఉస్మాన్జాద్ అక్కడ నకిలీ ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్లను సృష్టించి విదేశాలకు పారిపోవడానికి ప్రణాళికలు రచించాడు. ఈలోగా జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఉస్మాన్జాద్, అబూ హురైరాలను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. విచారణలో భాగంగా ఉగ్రవాది ఉస్మాన్జాద్ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా లష్కరీ సంస్థకు పరోక్షంగా సహాయం అందిస్తున్న భారీ నెట్వర్క్ ను విజయవంతంగా ఛేదించాయి. ఒక ప్రమాదకరమైన ఉగ్రవాదికి ఉన్న బట్టతల ఆరాటం వల్ల ఎట్టకేలకు దేశంలో జరగాల్సిన ఒక భారీ ముప్పు ముందే తప్పిందని, లష్కరీ అనుబంధ ముఠా గుట్టు పూర్తిగా రట్టయిందని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.